మదనపల్లి జనసేన పార్టీ నేత మైఫోర్స్ మహేష్ మీద కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న ఆరోపణలలో స్వీకరించి నిజానిజాలను ప్రజలకు తెలియజేసి జనసేన పార్టీ మీద నేతల మీద కొందరు చేస్తున్న ఆరోపణలపై తన నిజాయితీని చాటుకోవాలని మైఫోర్స్ మహేష్ కు సూచించారు. మీడియాలో వస్తున్న కథనాలను ప్రజలు గమనిస్తున్నారని, జనసేన పార్టీకి నష్టం కలగకుండా త్వరగా మైఫోర్స్ మహేష్ తన నిజాయితీ నిరూపించుకోవాలని హితవు పలికారు. తనకి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ పార్టీకి తలవంపులు లేకుండా నీతి నిజాయితీలుగా పాలన అందించాలని కోరారు. నిత్యం మీడియాలో మైఫోర్స్ మహేష్ మీద ఆరోపణలు వస్తున్నప్పుడు తనకు సంబంధం లేదు, తన కుటుంబ సభ్యులకే సంబంధమని చెప్పడం భావ్యం కాదని, పార్టీకి చెడ్డ పేరు రాకుండా త్వరగా మైఫోర్స్ మహేష్ ఆరోపణలు చేస్తున్న వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. మహేష్ మన తమ్ముడు, మహేష్ నా తమ్ముడే జనసేన పార్టీలో. అతని గురించి ఓన్లీ డైలీ ప్రతి ఒక్కరు ఆ లాడ్జీ ఓనర్ ఒక రోజు, కండక్టర్ ఒక రోజు, ఇంకోడు ఫర్నిచర్ ఒకరు, ఇట్లా ప్రతిరోజు ఒక 2 నెలల నుంచి న్యూసెన్స్ ప్రెస్లో గొబ్బు పట్టిస్తున్నారు. అతి దగ్గరలో మాకు ఎలక్షన్ ఉంది, మున్సిపాలిటీ ఎలక్షన్ అన్నీ ఉన్నాయి. జనసేన పార్టీని మేము మెగా ఫ్యామిలీ నుంచి, ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్నాం. మేము మెగా ఫ్యామిలీ అభిమానులం. దయచేసి నేను ఏం చెప్తానంటే, మహేష్కి నీదేదన్నా ఉంటే వ్యక్తిగతంగా ఉంటే నువ్వు చూసుకో, మాకు బాధలే. జనసేన పార్టీని డిస్టర్బ్ చేయొద్దు, పార్టీ రంగు పులమొద్దు. పార్టీని పులిమి పార్టీని డిస్టర్బ్ చేసి రోజు ప్రెస్ మీట్ పెడతా అంటే జనాల్లో సులకనైపోతుంది. ప్రతి ఊరు ఫోను, పక్క రాష్ట్రం నుంచి కర్ణాటక నుంచి నాకు ఫోన్లు, ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్, అందరూ ఏం మదనపల్లి ఎక్కడ చూడు వెళ్ళిపోయింది, ఇది స్టేట్ కూడా వెళ్ళిపోయింది, గొప్ప అయిపోతుంది. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మనం జిల్లా అయింది మదనపల్లి. నువ్వు జిల్లాలో దీన్ని డిస్టర్బ్ చేస్తే 4 అన్ని నియోజకవర్గాలు 5 నియోజకవర్గాలు గొప్ప అయిపోతాయి. దీన్ని డిస్టర్బ్ చేయదు తమ్ముడా, నీదేనా పర్సనల్ అంటే నువ్వు వాళ్ళు ఏదో చేసుకోండి, బాధ మళ్ళీ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ కర్ణాటక వాళ్ళు రోజు కేసు పెడతామంటున్నారు, మళ్ళీ బ్యాంక్ వాళ్ళు పెడతా ఉన్నాడు. రోజు ప్రెస్ మీట్లు కేసులు పెట్టుకుంటా పోతే పార్టీని డిస్టర్బ్ చేస్తా అంటే ఏంది తమ్ముడా, అట్లంతా చేయొద్దు. నువ్వు నేను చెప్పేది పార్టీ నీ గురించి ఎంక్వైరీ జరుగుతుంది, పార్టీ ఖచ్చితంగా స్టెప్ తీసుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా బాకీ ఉంటే నువ్వు పర్సనల్గా మాట్లాడుకో. నువ్వు వాళ్ళ లాడ్జీలు గడిపి పెట్టినావు, నాకు సంబంధం నా తమ్ముడు అన్నావు, ప్రెస్ మీట్ పెట్టినావు, నేనంతా గొబ్బయింది. ఇట్లా నువ్వెంత దాన్ని వాళ్ళని లాగుతాండవు. నువ్వు మొన్న పెట్టినావు, మళ్ళీ నిన్న పెట్టినారు. ఈరోజు 11 పేపర్లు వచ్చినాయి. రోజు పేపర్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో నీదే వస్తా అంటే పొద్దున్న చీప్ అయిపోయింది. నీ వల్ల కాదు, పార్టీ చీప్ అయిపోతుంది. మా పార్టీ పొద్దున్న ఎలక్షన్ పోవాలంటే ఏమవుతుంది, కూటమి మొత్తానికి దెబ్బ పడుతుంది. నీ ఒక వల్ల, జనసేన పార్టీ వల్ల ఇప్పుడు కూటమి కలిసి ఉన్నాం. 15 ఏళ్ళు 20 ఏళ్ళనే కూటమి దెబ్బ పడుతుంది. మేము చెప్తా ఉండేది ఏమంటే, నీ వ్యక్తిగతంగా ఉంటే నువ్వు ఏదైనా ఉంటే చేసుకో, మాకేం బాధలే. మేము కూడా మదనపల్లిలో నువ్వున్న కర్ణాటక, మేము ఆంధ్రాలో ఉన్నాం, నీది రాయలపాడు. కర్ణాటక స్టేట్ అని నీకు వీళ్ళు నమ్మి ఎట్లా ఇస్తారో నాకు అర్థం కాల. డబ్బులు లక్షలు ఓ 40 లక్షలు నీకు బాకీలు ఇస్తానరే. వీళ్ళకి కూడా అంత మాత్రం ఎంక్వైరీ చేసేది లేదా? మాకు సొంత మిల్లు ఉన్నాయి. మేము పుట్టుకతో మా తాతల నుంచి సొంత మిల్లు బాడీకి ₹1,00,000 వస్తాయి. మాకు ₹1 ఈ మదనపల్లిలో. అదేం కర్మ మాకు అర్థం కాల. ఈ రాజస్థాన్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసారా? మళ్ళీ నెరసరి మదనపల్లి ఐపీఎల్ ఇదే పంచాయతీ. దయచేసి ఎవరికన్నా ఇచ్చారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కనుక్కోండి. జనసేన పార్టీ నీకు ₹50,000 జీతం ఇస్తుంది, ఒక స్టేట్ ఇది ఇచ్చినారు డైరెక్టర్గా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు స్టేట్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు. నేను భయపడినా. పవన్ కళ్యాణ్కి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా స్పందిస్తాం. మేము పవన్ కళ్యాణ్ కోసం ప్రాణం ఇచ్చేళ్ళం. మేము మెగా ఫ్యామిలీ కామన్ సింబల్ కోసం నిరార్థించి కూర్చున్నా కలెక్టర్ ఆఫీస్ కాడ. నా ప్రాణం త్యాగం చేసే రెడ్డి ప్రజారాజ్యం పార్టీ. ఇప్పుడు షబీర్ అలీ దిష్టిబొమ్మ కలిసిన, మోహన్ బాబు శవయాత్ర చేసిన, ఎన్నో కార్యక్రమాలు చేసినాం. క్లాత్ బ్యానర్ అప్పుడు మీరు వచ్చే ఉండరు, స్కూల్లో చదువుకున్నాను అంటారు. నువ్వు 40 సంవత్సరాల నుంచి మెగా ఫ్యామిలీ కోసం ఉండేది, మేము పుట్టిండేది. నేను చెప్పేది ఏమంటే, ఈ జనసేన పార్టీని డిస్టర్బ్ చేయకూడదు. ఎవడన్నా పనే, నువ్వే కాదు, ఎవడు డిస్టర్బ్ చేస్తే మేము ఇట్లా స్పందిస్తాం. ఇదే మరి ఉంటుంది. పార్టీ కూడా పక్కా అబ్జర్వేషన్లో ఉంది. మా హరిప్రసాద్ సార్ కూడా స్పందించాలి. దీన్ని జిల్లా అధ్యక్షుడు దీని గురించి యాక్షన్ తీసుకోవాలి. ఏం జరుగుతుందని మాకు జిల్లా అధ్యక్షుడు, మా ఉమ్మడి అధ్యక్షుడు మా సారు గుమ్ము ఉండిపోయినాడు. మాకేం అర్థం కాల. సార్ స్పందించాను సార్, ఏదో చేయండి. పార్టీ కూడా కన్వర్సేషన్ చూస్తుంది, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. నేను కూడా స్టేట్ సెక్రటరీ గారితో నేను కూడా వాట్సాప్ పెట్టినా, దాన్ని CD ఫైల్లో పెట్టమన్నాడు ఆయన. స్టేట్ జనరల్ సెక్రటరీకి పెట్టాను. నేను మాట్లాడినా. నేను కూడా ఎందుకు చేస్తాను ఇవన్నీ, ఎందుకు జరుగుతుంటాయి, మదనపల్లి అంతా గొబ్బు పట్టిస్తాం సార్, ఏం సార్ అని చెప్పి అడిగినా. దయచేసి మహేష్ ఏదైనా ఉంటే నువ్వు దీన్ని ఇంతతో కట్ చేసేసి వాళ్ళ డబ్బులు వెళ్ళంటూ ఇచ్చుకోవాలి, లేదనుకో వేరే ఏదైనా చెప్పుకోవాలి. మాట్లాడే విధానం ఉంది, కాంప్రమైజ్. పిలిపించి ఎమ్మెల్యే దిగిపో, ఏమవుతుంది మనోడే రూలింగ్గా. మేము అందరినీ పిలిపించు, నా సమస్య అంటే మేమంతా రామా, నువ్వు వాళ్ళు కొట్లాడుకుంటా అంటే 24 గంటలు 2 నెలల నుంచి ఇదే పని ఉంటే మేమేం చేసేది? ఇంకా మా పార్టీని గొబ్బట్టిచ్చేస్తావా? ఇదేమో నాకేమో అర్థం కాల. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇంకోసారి రాకూడదు. ఏదే కానీ చూసుకో తమ్ముడు. జిల్లా ప్రజలందరికీ నమస్కారం, ఉగాది శుభాకాంక్షలు. మనం కొన్ని మంచివి చెప్పుకోవాలి, కొన్ని చెడ్డవి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు మన మైఫోర్స్ మహేష్ గారు, ఆయన జనసేన సైనికుడు, ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు.
ఆయనకు మనం చెప్పేది ఏంటంటే ఆయన ఇంకా పైకి రావాలి తప్ప ఇంకా కిందికి పోకూడదని మా ఆశ. ఆయన చేసే యాక్టివిటీస్ ఏదున్నా కూడా వ్యక్తిగతంగా ఆయన పరిష్కరించుకోవాలి తప్ప పార్టీ పేరు చెడగొట్టకూడదని ప్రత్యేకంగా మళ్ళీ మేము చెప్తున్నాం. మేము ప్రతి ఒక్క జన సైనికుడు మీకు సపోర్ట్గా ఉంటారు. ఎప్పుడు నువ్వు మంచి చేసినప్పుడు 10 మందితో కలిసిమెలిసి నువ్వు ఏ యాక్టివిటీనా చెయ్యి, దానికి మేమందరం సపోర్ట్గా ఉంటాం. మీ వ్యక్తిగతంగా మీ పర్సనల్ విషయాలు ఇవన్నీ తీసుకొచ్చేసి కంపెనీ మన జనసేన పార్టీ మీద రుద్దితే మాత్రం బాగుండదు, మంచిది కాదు, నీకు మంచిది కాదు, జనసేన పార్టీకి కూడా మంచిది కాదు. ఈ మన పార్టీ పుట్టిందే మంచి మీద 10 రూపాయలు కూడా ఖర్చు కాకుండా లంచం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో జరిగింది. కానీ ఇప్పుడు నీ పేరు మీద 2 నెలల నుంచి కూడా మంచి చాలా ఫేమస్ అయిపోయా నువ్వు అనుకుంటున్నావు. కాకపోతే జనసేన పార్టీలో రోజుకు నువ్వు దిగజారిపోతున్నావు అని మాత్రం నువ్వు తెలుసుకో. కాబట్టి దయచేసి తమ్ముడు మహేష్ నువ్వు జాగ్రత్తగా ఉండు. ముందు మనిషిలాగా మెలుగు. ఇన్ని రోజులు నువ్వు కష్టపడింది ఎందుకోసం వచ్చావు, నీకు పదవి వచ్చేదాకా కష్టపడ్డావు, సంతోషం. ఇక నుంచి కూడా బాగా కష్టపడు. దాన్ని డిస్టర్బ్ చేసి తర్వాత దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మామూలుగా ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం రేపు పొద్దున్న ఎలక్షన్స్ ఉన్నాయి మనకు. మనం ఏ ముఖం పెట్టుకొని వెళ్తాం మనం? మీ మహేష్ ఇట్లంటనే, మీ వాళ్ళు ఇట్లంటనే అని చెప్తే ఎలా ఓట్లు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎలాగ జరుగుతుంది. మదనపల్లి జిల్లా అయింది కాబట్టి నువ్వు ఇంకా మంచి పొజిషన్కి రావాలని మేము కోరుకుంటున్నాము. కాకపోతే నీ యాక్టివిటీస్ అదర్ యాక్టివిటీస్ అన్నీ మానేస్తే చాలా బాగుంటుంది, పార్టీకి బాగుంటుంది, నీకు బాగుంటుంది, మన అందరి జన సైనికులకి అందరికీ బాగుంటుందని నా ప్రత్యేకమైన విజ్ఞప్తి.